ఒక్క చుక్క నూనె లేకుండా పొయ్యి వెలిగించకుండా నో ఆయిల్ నో బాయిల్ కాన్సెప్ట్ మీద పార్ట్ 1లో ఆల్రెడీ ఒక స్వీట్ రెసిపీ చూపించాను. ఇప్పుడు ఇది పార్ట్ 2 వీడియో. దీంట్లో తినే శనగపప్పును ఒక కప్పు తీసుకొని అందులో పంచదార వేసుకొని ఒక 2 యాలకులు వేసి ఇలా చూపించిన విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో పాలు యాడ్ చేసుకొని చూపించిన విధంగా మెత్తగా కాకుండా ఈ పిండి మొత్తాన్ని ఇలా గట్టిగా కలుపుకోవాలి. ఈ స్వీట్లో నేనైతే షుగర్ యాడ్ చేసుకున్నానండి. మీకు కావాల్సి వస్తే షుగర్ ప్లేస్లో హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు, షుగర్ తినను అనుకునే వాళ్ళు. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత రౌండ్గా లడ్డుల్లా చేసుకొని ఏదైనా ఒక బాటిల్ క్యాప్ తీసుకొని ఆ లడ్డుని బాటిల్ క్యాప్లో పెట్టి షేప్ వచ్చేదాకా ప్రెస్ చేసిన తర్వాత స్వీట్ని ఇప్పుడు ఇలా ఈజీగా బయటికి తీసేసుకోవచ్చండి. అంతే, మనం ఆల్రెడీ చేసిన శనగపప్పుతో గార్నిషింగ్ చేసుకొని తింటే నో ఆయిల్ నో బాయిల్ స్వీట్ రెసిపీ రెడీ. సబ్స్క్రైబ్.